అందరికీ నమస్కారం. ఈరోజు సోమవారం. ఈరోజు యాలకులను ఈ ప్రదేశంలో పెడితే 4 వైపుల నుండి ధనం అనేది దూసుగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు సోమవారం యాలకులను ఇంటిలో ఈ మూలన పెట్టడం వల్ల మీ జీవితం డబ్బుతో నిండిపోతుంది. మీ సంపాదన కలిగిన దిష్టి అంతా కూడా పోతుంది. మీ ఇంటిలోకి ధనం అనేది ఇక దూసుగా వస్తుంది. మీ డబ్బు మీ వద్దకు రాకుండా చేస్తున్న దుష్ట శక్తులను తొలగించేస్తుంది. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. మీ డబ్బు ఎవరి వద్ద అయినా ఉన్నా, మీకు లోన్స్ రాకపోయినా, పెట్టుబడుల్లో లాభాలు రాకపోయినా ఈ పరిహారాన్ని మీరు ఈరోజు సోమవారం రోజు ఖచ్చితంగా చేసుకోండి. ఈ యాలకుల పరిహారం చేయడం వల్ల అప్పులు ఖచ్చితంగా తీరిపోతూ ఉంటాయి. మీరు ఇతరులకు అప్పులు ఇచ్చి ఉంటే ఆ డబ్బు మీ వద్దకు తిరిగి ఖచ్చితంగా వస్తుంది. అలాగే కొంతమంది లోన్స్ కోసం ఎంత ట్రై చేసినా కూడా ఏదో ఒక కారణం వల్ల లోన్స్ అనేవి మనకు రాకుండా పోతాయి. కాబట్టి ఈ పరిహారం చేస్తే లోన్స్ సమస్యలు కూడా పూర్తిగా తీరిపోతూ ఉంటాయి. అంతేకాదు ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల మీకు పెట్టుబడుల్లో మంచి లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా మీరు బాగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఇక మీ చేతి నిండా డబ్బు ఉంటుంది. యాలకులు మసాలా దినుసులలో ఒకటి. ఈ యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ యాలకులతో చేసే మన పరిహారం మన జీవితంలో ఉన్న కష్టాలను దూరం చేస్తూ ఉంటాయి. యాలకులు మీకున్న ధన సమస్యలను తొలగించేస్తూ ఉంటాయి. ఈ యాలకులతో ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఇక ఎవ్వరూ మీ జీవితానికి తిరిగనేది ఉండదు. యాలకులతో ఈ పరిహారం చేస్తే ఉద్యోగ వ్యాపార పరంగా ఉన్నటువంటి ఎలాంటి సమస్యలు అయినా కూడా తీరిపోతూ ఉంటాయి. మన జీవితంలో డబ్బు ఉంటే చాలు, అన్నీ మన కాళ్ళ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. రాను రాను డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేకుండా పోతుంది. డబ్బు మనిషి ఆలోచనను మార్చేస్తుంది. ఎటువంటి సంపాదన లేనివాడు నాకు కొంచెం డబ్బులు అవి ఇస్తే బాగుండు అనుకుంటున్నాడు. డబ్బు లభించాక ఆ డబ్బు ఎలా ఖర్చు చేయాలి అని ఆలోచిస్తున్నాడు. కొన్నిసార్లు డబ్బును పొదుపుగా చేయాలని అనే ఆలోచన కూడా వారికి అస్సలు రావడం లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు డబ్బును సంపాదిస్తామని ఆలోచించి ఉన్న డబ్బును అంతా కూడా ఖర్చు చేసేస్తూ ఉంటారు. డబ్బు సంపాదించకముందు మనిషి ఆలోచన ఒకలాగా ఉంటుంది. డబ్బు సంపాదించాక మరొకలాగా మారిపోతుంది. డబ్బుని ఎవరైతే తక్కువగా ఖర్చు చేస్తారో వారి వద్ద ఉన్న లక్ష్మీదేవి ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. అవసరాల వరకు డబ్బును ఖర్చు చేస్తే మిగిలిన డబ్బులు పొదుపు చేస్తే డబ్బుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటిలో స్థిరంగా ఉంటుంది. డబ్బు ఉంటే అంటే నోట్ల కట్టలే కాదు, చిల్లర కాయిన్స్ కూడా. లక్ష్మీదేవికి చిల్లర కాయిన్స్ అంటే చాలా ఇష్టం. మీరు ఎంత డబ్బు పెట్టినా అందులో చిల్లర కాయిన్స్ లేకపోతే లక్ష్మీదేవి అస్సలు సంతోషించదు. ఇంటిలో చిల్లర కాయిన్స్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. అలా చేస్తే మీరు డబ్బుకు విలువను ఇవ్వనట్లు అవుతుంది. లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. కాబట్టి ముందుగా మీరు చిల్లర కాయిన్స్ను, నోట్లను జాగ్రత్తగా ఒక ప్లేస్లోనే పెట్టాలి. డబ్బు దాచే ప్లేస్ను కూడా పదే పదే మార్చకూడదు. అలాగే కొందరు డబ్బుని ఎంత జాగ్రత్తగా పొదుపు చేసినా అది వారు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాంటి వారు ఈ సంపాదన పెరగాలని కోరుకునే వాళ్ళు ఈరోజు సోమవారం యాలకులతో ఒక చిన్న పరిహారాన్ని మీరు చేయండి. ఈ పరిహారం మీరు చేశాక ధనం వరదలాగా మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది. మరి సోమవారం రోజు యాలకులతో ఏ పరిహారాన్ని చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.
ఇక మనం వీడియోలోకి వస్తే సోమవారం ఎప్పుడైనా ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు. ఉదయం దీపారాధన చేశాక అయినా చేసుకోవచ్చు, లేదా సాయంత్రం పూట అయినా సరే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు. మనలో చాలామందికి యాలకులను వంటలో ఉపయోగిస్తామని తెలుసు, కానీ యాలకులతో పూజలలో పరిహారాల్లో ఉపయోగిస్తే ధనలాభం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు సోమవారం యాలకులను మీ ఇంటిలో ఒక ప్రదేశంలో పెడితే చాలు, ధనం మీ ఇంటికి ఖచ్చితంగా దూసుకువస్తుంది, మీ సంపాదన రెట్టింపు అవుతుంది. ఈ పరిహారానికి 5 యాలకులు కావాలి. అలాగే ఒక రాగి ప్లేట్ను కొంచెం గల్లుప్పు కావాలి. ఈ పరిహారానికి మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం అనేది లేదు. అన్నీ మీ ఇంటిలో ఉండే వస్తువులతోనే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చును. స్నానం చేసి చేయాలి ఈ పరిహారాన్ని. ముందుగా ఒక రాగి ప్లేట్ని తీసుకోండి, అందులో కొంచెం గల్లుప్పును వేయండి. గల్లుప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునేటువంటి శక్తి అనేది ఈ గల్లుప్పుకి ఉంటుంది. మీ ఇంటిలో ఉన్న దరిద్రాన్ని తొలగించేస్తుంది. ఈ గల్లుప్పు కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువు. గల్లుప్పును మీపై, మీ సంపాదనపై, మీ ఇంటిపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని, దిష్టి దోషాన్ని తొలగించేస్తుంది. గల్లుప్పును ప్లేట్లో వేశాక 5 యాలకులను పెట్టండి. రౌండ్గా పెట్టాలి. మధ్యలో పసుపు కుంకుమ వేయాలి. ఇప్పుడు ఈ ప్లేట్ను మీ పూజా గదిలో పెట్టండి. శివుడికి పూజలు చేయండి. సోమవారం కాబట్టి శివుడిని ఆరాధించాలి. శివుడికి మీ చేతులతో పట్టుకొని అలాగే శివుడికి ఆరాధించాలి. శివుని పూజ చేశాక ఆ ప్లేట్ని మీ చేతులతో పట్టుకొని మీకున్న ధన సమస్యలు ఒక్కసారి మీ మనసులో చెప్పుకోండి. ఆ తర్వాత ఆ ప్లేట్ను మీ పూజా గదిలో లేదా మీ వంటగదిలో ఈశాన్య మూలన పెట్టాలి. ఇలా ఈ ప్లేట్ను పెట్టిన తర్వాత మీ పని మీరు చేసుకోండి. ఆ ప్లేట్ ఈశాన్య మూలన మీరు పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఈ ఉప్పు యాలకులను ఈశాన్య మూలన మనం కనుక పెట్టినట్లయితే మీపై, మీ సంపాదనపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా పోతుంది. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇంకా మీరు నిత్య దీపారాధన చేసినప్పుడు ఆ దీపంలో ఒక యాలకులను వేయండి. ఇలా వేయడం వల్ల మీకున్నటువంటి గ్రహ దోషాలు, వాస్తు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీ పరిసరాల్లో కూడా ఎప్పుడు ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే యాలకులు ఉంటేనే మీ సంపాదన పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి. యాలకులను మీ పర్సులో పెట్టుకోవడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడుతుంది. పరిహార శాస్త్రంలో యాలకుకు చాలా శక్తి ఉంది. యాలకులతో ఏ పరిహారం చేసినా అది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి అందరూ మర్చిపోకుండా వంటగదిలో కానీ, పూజ గదిలో కానీ ఈశాన్య మూలన ఈ ప్లేట్ని పెట్టండి. మీకు 4 వైపుల నుండి ధనం రావడం ఖచ్చితంగా ఖాయం. ఈ ప్లేట్ను వారం రోజుల వరకు కదపకండి. మళ్ళీ సోమవారం ఉదయం చీకటిగా ఉన్నప్పుడు నిద్ర లేచి ఆ ప్లేట్ను తీసేయండి. ఆ ప్లేట్లో వేసినటువంటి ఉప్పు యాలకులను ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఇంటి బయట ఉన్నటువంటి చెట్లు ఉంటే వాటి మొదట్లో వేసేయండి. తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి మళ్ళీ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారాన్ని మీరు 5 సోమవారాలు తప్పకుండా చేయండి. మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది. ఈ పరిహారం చాలా రహస్యంగా చేయాలి. పరిహారం చేసిన రోజున అనగా సోమవారం రోజున మాంసాహారం తినకూడదు, ఇంటిలో కూడా అస్సలు వండకూడదు అనే నియమాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వారం రోజులు ఆ ప్లేట్ను చాలా జాగ్రత్తగా ఉంచాలి. చీపురు అనేది తగలకుండా చూసుకోండి. ఈ పరిహారాన్ని ఎవరైతే నిష్టగా చేస్తారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలు నెమ్మదిగా ఖచ్చితంగా తొలగిపోతాయి. అన్నింటిలో విజయాలను ఖచ్చితంగా చూస్తారు. ఈ పరిహారం చాలా పవర్ఫుల్ అయినటువంటి పరిహారం. ఈ పరిహారం నమ్మకంతో చేయండి. తప్పకుండా మీరు ఖచ్చితంగా మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం, ఆ శివుడి అనుగ్రహం పూర్తిగా మీపై ఉంటుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సోమవారం యాలకులతో ఈ పరిహారాన్ని చేయండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి, ఆనందంగా జీవించండి.
అలాగే సోమవారం ఉదయం కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే 30 నిమిషాల్లో మీకు ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా పోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పటివరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్.